ప్రొడ్యూసర్ ఫణి గారు ఇప్పుడు మాట్లాడతారు. మా సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన ముఖ్య అతిథులు యండమూరి వీరేంద్రనాథ్ గారికి, అలాగే డైరెక్టర్ సాయి రేజేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా బ్రదర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అయితే యండమూరి వీరేంద్రనాథ్ గారు చీఫ్ గెస్ట్గానే రాలేదు, ఈ సినిమాలో కూడా చాలా మాకు హెల్ప్ చేశారు రైటింగ్లో కానీ వాట్ ఎవర్. ఎక్కడ ఏ డౌట్ ఉన్నా మా డైరెక్టర్ గారు ఆయనతో కూర్చుండి ఆయన పెద్ద మనసు చేసుకొని చాలా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ కోఆపరేషన్ లేకుండా ఈ సినిమా ముందుకెళ్ళేది కాదు. అయితే ఏకలవ్యుడు ఎలాగైతే ఇన్స్పైర్ అవుతారో అలాగే సాయి రాజేష్ గారు తీసిన బేబీ సినిమాకి నేను ఎలా ఇన్స్పైర్ అయ్యానంటే, ఒక కంటెంట్ ఉండి మంచి స్టోరీని నమ్మి ఒక డైరెక్టర్ రైటింగ్ రాస్తే అది న్యాచురల్గా అందరూ ఓన్ చేసుకునేటట్టు ఈ సొసైటీలో ఏదైతే జరుగుతుందో దాని మీద ప్రతి కామన్ మ్యాన్ ఓన్ చేసుకున్నట్టు ఏదైనా రాస్తే ఈ ప్రేక్షకులు ఎలా ఎంటర్టైన్ అవుతారు, ఎలాగ అభినందిస్తారు అనేది సాయి రాజేష్ గారు ప్రూవ్ చేశారు. సార్, యువర్ రైటింగ్ వాజ్ టచ్డ్ మై హార్ట్ సీరియస్లీ బికాజ్ యు హవ్ షోన్ ద లైఫ్ ఆఫ్ అ మిడిల్ క్లాస్ people in a very, very, very realistic way, which people should actually, నాకు ఏ టీనేజర్స్ కనిపించిన బేబీ సినిమా చూసారని అడుగుతాను. ఎందుకంటే వాట్ మిస్టేక్స్ దే డూ, హౌ టు కరెక్ట్ దెమ్ బేబీ హస్ షోన్ దెమ్. సో దట్ ఈస్ రియల్లీ నీడెడ్ ఇన్ దిస్ సొసైటీ. ఈ సొసైటీకి ఇలాంటి డైరెక్టర్స్ కావాలి, ఎవరైతే మంచి చూపించేవాళ్ళు. ఓకే, వైలెన్సు, సెక్స్ ఇవి ఒక పార్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్, బట్ వాటిని నమ్ముకునే కాకుండా స్టోరీ డెప్త్లో అసలు యాక్చువల్గా సొసైటీకి ఏం కావాలనేది చూపించేది చాలా ఇంపార్టెంట్. దానికి నేను చాలా ఇన్స్పైర్డ్ సార్. ఫ్యూచర్లో మీవి ఇంకా ఇంకా మంచి స్టోరీలు వస్తాయి నాకు తెలుసు, అండ్ ఐ విల్ బీ వెరీ థ్రిల్ టు వాచ్ దెమ్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా నాకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు 2 భగవద్గీత శ్లోకాల మీద రాశానని చెప్పారు. ఆ మూమెంట్, ఆ శ్లోకాలు విని, ఆ స్టోరీ లైన్ విని నేను ఓకే అన్నాను. నాకైతే సినిమా కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో ఎటువంటి లింకు లేదు, ఎటువంటి విధంగా నేను రిలేటెడ్ కాదు. సో నేను ఉట్టి స్టోరీని నమ్మొచ్చాను, ఆ స్టోరీ కోసమే డబ్బులు పెట్టాను, ఆ స్టోరీ మీదే డబ్బులు పెట్టాను తప్ప దేని గురించి కాదు. ఇప్పుడు ఆ స్టోరీ ఎక్కడికి పట్టుకెళ్తుంది అనేది అది భగవంతుడి చేతిలో ఉంది, నా చేతిలో ఏం లేదు. కాబట్టి వీ హ్యావ్ డన్ వాట్ ఆర్ పార్ట్. బెస్ట్ ఆఫ్ ఈ మూవీకి ఏం కావాలో రిసోర్సెస్ అన్నీ మేము బెస్ట్ చేసాం విత్ ఎ జెన్యూన్ అటెంప్ట్, నాట్ ఇన్ ఎనీ అదర్ వే. సో ఇది ఎక్కడికి పట్టుకెళ్తుంది అది మీరు ప్రేక్షకులు, దేవుళ్ళు, సో మీరే డిసైడ్ చేస్తారు. సో మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ యశస్వి గారు. మీరు ఏదైతే చెప్పారు, స్టోరీ నాకు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అదే విధంగా స్టోరీని తీశారు. అలాగే ప్రదీప్ పుడి గారు ఈజ్ నాట్ జస్ట్ ఎ కో ప్రొడ్యూసర్, నౌ ఈజ్ అ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ. సో ఈ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆయనకి ఇంత ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో ఉండడం అది చాలా గైడెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అయింది. దీపక్ సరోజ్ మా హీరో, యాక్చువల్లీ నా ఫ్యామిలీ తను కూడా, వాళ్ళ ఫాదరు మాదరు మీ అందరం లాస్ట్ 20 years నుంచి ఫ్రెండ్స్. సో ఎప్పుడో నేను వాళ్ళ నాన్నగారికి ఒక మాట ఇచ్చాను, మీ వాడికి లాంచ్ అనేది ఏమైనా ఉంటే నేనే చేస్తా అని. ఆ మాట మీద తను తెచ్చిన స్టోరీ. సో నిజంగానే తన క్యారెక్టరైజేషన్ మేము ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ వాటిలన్నిటికీ న్యాయం చేశాడు. తను చూసే కనుక్కున్నాను ఏదైనా అవ్వచ్చు కానీ యాక్టర్ అవ్వకూడదని, ఎందుకంటే వీ హ్యావ్ యూటిలైజ్డ్ హిమ్ లైక్ దట్ ఇన్ ద మూవీ. తన్వి అసలు తన్వీని సెలెక్ట్ చేయడం ఇట్స్ అ యునానిమస్ డెసిషన్. చూడగానే తినే కరెక్ట్ అనిపించింది బికాజ్ we wanted someone who can perform, and when we have seen her performance in how she performed when our director did a test, we really got attracted. We thought she is the one. So, and she has done a wonderful job, and I'm pretty much sure both of them will go to heights. ఈ సినిమాతో ప్రతి ఒక్కరు లింక్ అయి ఉన్న వాళ్ళు దే షుడ్ గో టు హైట్స్. మెయిన్లీ యశస్వి గారికి సినిమా రిలీజ్ అవ్వకముందే సుకుమార్ రైటింగ్స్లో ఆఫర్ ఇవ్వడం, ఇట్ ఈస్ ఆల్ లైక్ ఇవి చాలా సక్సెస్కి. సో వీఆర్ థింకింగ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్, అండ్ ఫ్యూచర్లో థియేట్రికల్ సక్సెస్ కూడా మీరు గ్యారంటీ ఇస్తారనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా బ్రదర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి, కానీ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలాగే కావాలి సినిమాకి వచ్చే ఫ్యూచర్లో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.